నమస్తే. మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. మీరు ఏదైనా రెడీమేడ్గా గార్డెన్ కొనాలని అనుకుంటున్నారా? ఎందుకంటే చాలామంది ల్యాండ్ తీసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసి దాంట్లో బోల్డర్ వేస్తే ఆ బోల్డర్ పడితే పడవు, మళ్ళీ బోల్డర్ పడ్డా కానీ దాంట్లో ట్రీస్ పెట్టి అది కాపుకు రావాలంటే చాలా డేస్ పడుతుంది. అందుకోసమే రూపాయి ఎక్కువ తక్కువ రెడీమేడ్గా ఉన్న గార్డెన్ కొనాలనుకుంటారు. ఇంకా అదేవిధంగా ఏదైనా విలేజ్కి దగ్గరలో పీస్ఫుల్ వెదర్ కలిగి ఉండాలని అనుకుంటున్నారా? ఇంకా అదేవిధంగా రోడ్ కనెక్టివిటీ ఉండి బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో కొనాలని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ చేసి ఫ్యూచర్లో వెంచర్ చేసినా కానీ తొందర సేల్ అయ్యే ఏరియాలో కొనాలని అనుకుంటున్నారా? అయితే చూడండి ఫ్రెండ్స్, మీకోసమే ఈ ల్యాండ్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 12 km డిస్టెన్స్లో ప్రపోజ్డ్ మండల్ని ఆనుకొని శ్రీశైలం హైవేకి జస్ట్ 10 minutes జర్నీలో నేషనల్ హైవే 167కి బిఫోర్ 12 km డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ కూడా ఓనర్ దగ్గరుండి డెవలప్మెంట్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఆల్ ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయి, ఇంకా అదేవిధంగా ఆల్ ఫ్లవర్స్ ట్రీస్ ఉన్నాయి. మొత్తం గార్డెన్ మొత్తం లైటింగ్ ఉంది, బోర్ ఉంది, అన్నిటికన్నా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఒకటి ఉంది ఒకటి లేదన్నట్టు కాదు, అన్నిటికీ అన్ని డెవలప్మెంట్ చేయించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇక ఈ గార్డెన్ గురించి తెలుసుకుందామా? ఇక ఈ గార్డెన్ విషయానికి వస్తే ఇది 2 acres 4 గుంటస్ మ్యాంగో గార్డెన్ ఫర్ సేల్. ఇది క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్. ఎలాంటి లిటికేషన్స్, ఎలాంటి కిటికీలు లేవు. ఇలాంటికి రైతు బంధు కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ గార్డెన్కి 2 రోడ్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు, బీటీ రోడ్డు, అది డబుల్ రోడ్ శాంక్షన్ అయింది, అదొక రూటు. ఇంకొకటి విలేజ్లో సీసీ రోడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదొక రోడ్డు. దీనికి 2 గేట్లు ఫ్రెండ్స్, అదొక గేటు ఇదొక గేటు, 2 మెయిన్ గేట్లు పెద్దగా ఉన్నాయి. ఇంకా అదేవిధంగా మొత్తం ఫెన్సింగ్ వేసారు ఫ్రెండ్స్. ఫ్రీ కాస్ట్ వాళ్ళతో మొత్తం ఫెన్సింగ్ వేసారు ఫ్రెండ్స్, వాళ్ళతోటి కట్టేసారు మొత్తము. ఇంకా గార్డెన్ మొత్తం లైటింగ్ ఫ్రెండ్స్. ఇంకా ఇందులో ఒక పెద్ద షెడ్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఆ జాలి కనిపిస్తుంది కదా, అందులో నాటుకోళ్ళు కూడా పెంచుతారు ఫ్రెండ్స్. ఓకే, ఇక వాటర్ పరంగా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. ఇందులో ఒక బోర్ ఉంది, ఫుల్ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో ఈ గార్డెన్ కాకుండా నార్మల్గా పార పెడితే 4 to 5 acres ఈజీగా పడుతుంది ఫ్రెండ్స్. ఇంకో ఇది మెయిన్ గేట్ ఫ్రెండ్స్. ఇగో మెయిన్ గేట్, అక్కడ నుంచి రావచ్చు. అక్కడే బీటీ రోడ్ ఉంటుంది. ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకా అనదర్ గేటు. ఇక సాయిల్ విషయానికి వస్తే ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఫ్రెండ్స్. ఈ గార్డెన్ ఉంచుకొని వేరే గార్డెన్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే సాయిల్ మంచిది, సూపర్గా ఉంది. అయితే ప్రజెంట్ ఈ గార్డెన్ వేసారు కదా ఫ్రెండ్స్, ఈ గార్డెన్లో ఏమేమి ట్రీస్ ఉన్నాయి, ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయి, దాంట్లో గురించి తెలుసుకుందాం. ఇక మ్యాంగో ట్రీస్ విషయానికి వస్తే దసరి 50, మల్లిక 10, చిన్న రసం 10, పెద్ద రసం 10, హిమానా పసంద్ 10, బంగిన్పల్లి 10, పందూరి 10, కేసరి 10, కొత్తపల్లి మ్యాంగో కొబ్బరి 10. ఇక కొబ్బరి విషయానికి వస్తే బోన వెరైటీ కోకోనట్ ట్రీస్ 150 ఫ్రెండ్స్. ఇక సపోటా 10, జామ 10, పనస 2, సీతాఫల్ 10. ఇక అల్లనేరేడి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అల్లనేరేడి 3, అంజీరా 3, పపాయ 5, నిమ్మ 10, స్వీట్ చింత ఫ్రెండ్స్, చింత చెట్లు ఉంటాయి కదా, చింత చెట్లు 3, ఉసిరి 2. ఇక గేట్ నుంచి వస్తుంటే షోకేజ్ కోసం పోక చెట్లు పెట్టారు ఫ్రెండ్స్, అవి 40 ఉన్నాయి. ఇక గులాబీ 10, సన్నజాజులు 10. ఇక వేప చెట్లు ఫ్రెండ్స్, వేప చెట్లు 2, కానుగ చెట్లు కూడా వేసారు ఫ్రెండ్స్, అవి 12 ఉన్నాయి. ఇక మందారం కూడా 3 ఉన్నాయి. ఇందులో ఫ్రెండ్స్ దగ్గరుండి ఆల్ ఫ్రూట్స్, ఆల్ ఫ్లవర్ ట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నిటికన్నీ ముందలుండి వేయించుకుంటారు ఫ్రెండ్స్, రెడీమేడ్గా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ వచ్చి ఉండడానికి అన్నిటికన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. మళ్ళీ వాష్రూమ్స్ కూడా కట్టిరు ఫ్రెండ్స్, మోడర్న్గా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇందులో ఏం తక్కువ ఉందంటే జస్ట్ ఒక ఫామ్ హౌస్ తక్కువ ఉంది ఫ్రెండ్స్, అది తప్ప మిగిలిన మొత్తం డెవలప్మెంట్ చేసారు ఫ్రెండ్స్. ఇక ఈ ల్యాండ్ ఆనుకొని ఉన్న ఊరు కూడా ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఊరు మండలానికి ప్రపోజల్లో ఉంది. ఆ ఊళ్ళో ఫ్రెండ్స్ ఫర్ స్క్వేర్ యార్డ్కి 8,000 to 10,000 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది ఫ్రెండ్స్. అంత గ్రోత్ ఉంది ఈ విలేజ్లో. ఓకేనా? ఇక దీని లొకేషన్ నుంచి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది, తలకొండపల్లి మండలం అవుతుంది, రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. ఇక ఆమన్గల్ నుంచి 15 km ఉంటుంది, తలకొండపల్లికి 10 km ఉంటుంది. ఇక కర్తాల్ నుంచి చూస్తే 25 km ఉంటుంది. ఇక నేషనల్ హైవే 167కి 12 km ఉంటుంది. ఇక శ్రీశైలం హైవేకి 15 km ఉంటుంది. ఇక రీజనల్ రింగ్ రోడ్కి 12 km ఉంటుంది. ఇక అదేవిధంగా తుకుగూడ ఓఆర్ఆర్ నుంచి చూస్తే 52 km ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 62 km ఉంటుంది. ఇక హైదరాబాద్ నుంచి చూస్తే 72 km మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 1 crore ఫర్ ఎకర్ మాత్రమే, 1 crore ఫర్ ఎకర్ మాత్రమే. ఇది గుంటకి 2,50,000 మాత్రమే ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.